హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. ఇందాకే నేను తగ్లేబ్ సినిమా చూసి వచ్చాను. నేను యాక్చువల్గా కేరళలోని త్రిశూర్ అనే టౌన్లో ఉన్నా. సో నాకు తెలుగు వర్షన్ దొరకలేదు, మలయాళం వర్షన్లో చూశాను, సింగిల్ స్క్రీన్లో చూశాను. ఆ సినిమా థియేటర్ పేరు రాగం. సినిమా థియేటర్ చాలా బాగుంది, చాలా ఓల్డ్ థియేటర్ అనమాట. నాకు ఆ సినిమా థియేటర్ చూడంగానే విశాఖపట్నంలో జగదంబ సినిమా థియేటర్ గుర్తొచ్చిందనమాట. స్టేర్ కేస్ అలాగానే ఉన్నాయి. స్పెరికల్ స్టేర్ కేసు సేమ్ జగదంబ సినిమా థియేటర్లో ఉన్నట్టుగానే ఉన్నాయి. సో తగ్లేబ్ సినిమా గురించి చెప్పాలంటే నాకు మాత్రం సినిమా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో సినిమా తాలూకు రివ్యూ చెప్పడం గురించి కాదు, నాకు తగ్లేబ్ సినిమాలో నచ్చిన అంశాలు మీతో షేర్ చేసుకోవడం కోసమని నేను ఈ వీడియో చేస్తున్నా. ఇంకా తగ్లేబ్ సినిమా గురించి మాట్లాడాలంటే ఆల్మోస్ట్ ఒక 37 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ గారు, మణిరత్నం గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. సో ఇళయరాజా గారు ఒక్కరే మిస్ అయ్యారు. సో మళ్ళీ ఈ ముగ్గురు కాంబినేషన్లో ఇంకో సినిమా రావాలని కోరుకుంటున్నా. సో అది పక్కన పెడితే తగ్లేబ్ సినిమా క్యాస్టింగ్ కమల్ హాసన్ గారు, సింబు, త్రిష, జోజు జార్జ్, తనికెళ్ళ భట్ని గారు, నాజరు, తర్వాత మహేష్ మంజ్రేకర్, ఐశ్వర్యలక్ష్మి. సినిమాలో వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్. సినిమా గురించి షేర్ చేసుకోవాలంటే తగ్లేబ్ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే నేను చూసిన తర్వాత నాకు తగ్లేబ్ సినిమా కూడా నాయగన్ సినిమా టెంప్లెట్లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. సో బట్ సినిమాకి వెళ్ళేసరికి తగ్లేబ్ నాయగన్ సినిమా కొన్ని సీన్స్ పోలికలు ఉన్నాయి, కానీ బట్ టెంప్లెట్ మాత్రము నాయగన్ టెంప్లెట్ కాదనమాట. సినిమా మొత్తము గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ కదా. సో కథకు తగ్గట్టుగానే యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కార్ చేజింగ్స్ కానీ, గన్ షాట్స్, ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ చాలా గ్రాండీర్గా తెరకెక్కించారు. మణిరత్నం గారి డైరెక్షన్లో మామూలుగా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు లైక్ యువ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా క్లమ్జీగా ఉంటుంది. బట్ ఈ తగ్లేబ్ సినిమా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ అయినప్పటికీ లీనియర్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. స్టోరీ చెప్పే విధానం చాలా బాగుంది. సినిమాలో నాకు నచ్చిన అంశాలు ఏంటంటే, మామూలుగా మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఏదైనా కానీ ఆయన లొకేషన్స్ మాత్రము అథెంటిక్, మా ఒరిజినాలిటీ తగ్గట్టుగా ఆ లొకేషన్స్లో షూట్ చేస్తారు. అవి చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఓకే బంగారం కానీ, తర్వాత బాంబే, నాయగన్, ఈ సినిమాలలో బాంబేలో షూట్ చేసేటప్పుడు ఆ అథెంటిక్ బాంబేని తను బాగా రెప్లికేట్ చేసి చూపించారు. అవి చాలా బాగుంటాయి. అవి మణిరత్నం ఒకరే చేయగలరు అనమాట. అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. నాయగన్ సినిమా ముంబైలో జరిగినట్టు తగ్లేబ్ సినిమా ఢిల్లీ బ్యాక్డ్రాప్లో ఉంటుందన్నమాట. ఢిల్లీ అంటే చాలా ఇష్టము. ఢిల్లీలోని పాత ఢిల్లీలో కొన్ని లొకేషన్స్, కొన్ని కాలనీలు, కొన్ని ఇళ్ళు చాలా బాగుంటాయి. అవి ఎంత ఓల్డ్ స్ట్రక్చర్లో ఉంటాయి అన్నమాట. వాటిని కరెక్ట్గా సినిమాలో చూపించారు. అది చాలా బాగా నచ్చింది. ఈ తగ్లేబ్ సినిమా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మణిరత్నం గారి డైరెక్షన్లో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చెక్క చెవంతం వానం అని చెప్పి ఒక సినిమా వచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళం అన్ని వెర్షన్స్లో రిలీజ్ చేశారు. ఆ సినిమాలో సింబు, అరవింద్ స్వామి వీళ్ళకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ లాగానే తగ్లేబ్ సినిమాలో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అది చాలా బాగా నచ్చింది నాకు. ఆ చెక్క చెవంతం వానం సినిమా చూసినప్పుడే అర్థమైంది, ఈ టెంప్లెట్లో మరి ఇంకో సినిమా చేస్తే చాలా బాగుంటుంది. అదే బ్యాక్డ్రాప్లో స్టోరీ రాసుకున్నారని అనుకుంటున్నాను. బట్ ఈ కంప్లీట్గా ఈ సినిమా వేరే ఉంటుంది, తగ్లేబ్ సినిమా. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు నచ్చిన అంశాలు, సినిమా స్టోరీ చెప్పే విధానం చాలా బాగుంటుంది. ముఖ్యంగా సినిమా 1990స్లో స్టార్ట్ అయిపోయి ప్రజెంట్ ఇయర్తో ఎండ్ అయిపోతుంది. ఆ సినిమాలో ఆ ఫేజెస్ పర్టికులర్గా ఆ పీరియడ్లో ఉండే సీన్స్ సినిమాకి హైలైట్గా ఉంటాయి. సింబు, కమల్ హాసన్ చాలా పవర్ఫుల్ రోల్లో ప్లే చేశారు. కమల్ హాసన్ ఇంకా ఎక్కువ డామినేటెడ్గా ఉంటుంది రోలు. సింబు కూడా చాలా టగ్ ఆఫ్ రోల్లో యాక్ట్ చేశారు, చాలా బాగుంటుంది. సింబుకి కమల్ హాసన్కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటనేది, తర్వాత వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏంటనేది మీరు సినిమాలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అది చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఐశ్వర్యలక్ష్మి కూడా చాలా మంచి సాలిడ్ రోల్ ఇచ్చారు. తను కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. త్రిష చాలా ఎప్పటిలాగానే బ్యూటిఫుల్గా కనపడింది. రోల్ కొంచెం తక్కువ ఉంది, బట్ ఇంకా ఎక్కువ నింటే బాగుండింది అనిపించింది. తర్వాత ఇంకా తనికెళ్ళ భట్ని గారు, జోజు జార్జు వాళ్ళ నెగిటివ్ లాంగ్వేజ్లలో కొన్ని డైలాగ్ చెప్తారు. జోజు జార్జ్ మలయాళంలో చెప్తారు. తనికెళ్ళ భట్ని గారు తెలుగులో ఒక డైలాగ్ చెప్పినప్పుడు చాలా బాగుంది, సెంటిమెంటల్గా ఉంటుంది డైలాగ్ అది.
కమల్ హాసన్ గారితో 1990s పీరియడ్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. సో అది సేమ్ నాయగన్ సినిమాలోనే ఉన్నట్టుగానే రిజంబ్లెన్స్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. 1990 బ్యాక్ డ్రాప్. పాత కమల్ హాసన్ చూడొచ్చు. గెటప్ కూడా అలానే ఉంటుంది కమల్ హాసన్ గారిది. ఇంకా కట్ చేస్తే ఇంకా ప్రజెంట్ ఏరాలో కమల్ హాసన్ గారు ఎలా ఉన్నారో సేమ్ అదే గెటప్లోనే ఉంటారు సినిమా అయిపోయేంత వరకు. లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం కానీ సినిమా హైలైట్. కమల్ హాసన్ గారికి ఒకటి చిన్న ఫ్లాష్ బ్యాక్ లాంటిది జరుగుతుంది. దాని తర్వాత కంబ్యాక్ చాలా బాగుంటుంది కమల్ హాసన్ది. నిజంగా తగ్ లైఫ్ లాగా కనపడతారనమాట. సినిమాలో లొకేషన్స్ చాలా చాలా బాగుంటాయి. ముఖ్యంగా నేపాల్ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ హైలైట్గా ఉంటుంది అనమాట. కె రవిచంద్రన్ సినిమాటోగ్రాఫరు లొకేషన్స్ని చాలా చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశారు. అది చాలా బాగా నచ్చింది. తర్వాత డెజర్ట్ లొకేషన్స్లో కూడా కొన్ని సీన్స్ ఉంటాయి. తర్వాత బీచ్ లొకేషన్స్లో కూడా కొన్ని సీన్స్ ఉంటాయి. గోవాలో కొన్ని సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి సినిమాకి. తర్వాత కమల్ హాసన్ గారి క్లోజప్ షాట్స్ చాలా బాగుంటాయి. సింబు కూడా చాలా గ్లామరస్గా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యనే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అవి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చాలా సెంటిమెంటల్ రిలేషన్ ఉంటుంది వీళ్ళకి. అది ఏంటనేది మీరు స్క్రీన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నాకు ఈ సినిమాలో నచ్చిన అంశాలు. తర్వాత టెక్నికల్ పరంగా ఏఆర్ రెహమాన్ గారు యాజ్ యూజువల్గా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కాకపోతే దీంట్లో డ్యూయెట్లు కానీ అలాంటివి ఏం లేదు. బీజిఎమ్స్ చాలా చాలా బాగున్నాయి. అంటే మామూలుగా మణిరత్నము ఏఆర్ రెహమాన్ అనేసరికి కొంచెం మ్యూజిక్ ఫ్లేవర్ మారుతుంది. సో అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొత్త మ్యూజిక్ అనమాట. తర్వాత కె రవిచంద్రన్ కెమెరా వర్క్ మాత్రం హైలైట్. సినిమాకి చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు ఆ ఢిల్లీలో ఉన్న స్ట్రీట్స్ కానీ హౌసెస్ కానీ పాత బిల్డింగ్లు చాలా బాగా నచ్చాయి. దాంతోపాటు డెజర్ట్, నేపాల్లో ఉన్న స్నో మౌంటైన్స్, తర్వాత గోవా లొకేషన్స్ చాలా చాలా బాగుంటాయి సినిమాకు. మొత్తానికి మణిరత్నం కమల్ హాసన్ గారి కాంబినేషన్లో 37 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే అందరికీ నచ్చుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కమల్ హాసన్ గారు, సింబు గారు నిజంగానే ఐఎమ్ బ్యాక్. సో సాలిడ్గా ఉంటుంది స్క్రీన్ ప్రజెన్స్. ఓవరాల్గా తగ్ లైఫ్ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది సినిమా. సో అది ఈ వీడియో తాలూకు డీటెయిల్స్. వన్స్ అగైన్ ఐఎమ్ రాజేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.